గైస్ ఇది వచ్చేసి నాయిస్ నుంచి కొత్తగా లాంచ్ చేసిన నాయిస్ N1 TWS Earbuds. సో దీన్ని మనం ఫాస్ట్గా అన్బాక్సింగ్ చేసి దీని ఫీచర్స్ ఏంటి అండ్ దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అండ్ అలాగే దీని కాస్ట్ ఎంత ఉంటుంది మొత్తం మనం చూసేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ హెల్ప్ఫుల్ అయితే వీడియో లైక్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది వచ్చేసి బుక్ మై షో వోచర్. దీన్ని స్కాన్ చేసి మూవీని వాచ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి నాయిస్ యొక్క స్టిక్కర్స్. ఇక్కడ నుంచి వారంటీని రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నాయిస్ యొక్క యూజర్ మాన్యువల్ గైడ్. అండ్ ఇది వచ్చేసి బడ్స్ యొక్క Type-C ఛార్జింగ్ కేబుల్. ఇవి వచ్చేసి ఎక్స్ట్రా ఇయర్ డిప్. అండ్ ఇదే మన బడ్స్ యొక్క కేస్. ఫ్రంట్ సైడ్ అయితే నాయిస్ యొక్క బ్రాండింగ్ నేమ్ ఉంది. బాటమ్ లో అయితే ఇండికేటింగ్ లైట్ ఉంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఛార్జింగ్ పోర్ట్ ఉంది. కేస్ అయితే మనకు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అండ్ ఇది ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే ప్లాస్టిక్ అని చెప్పవచ్చు. బడ్స్ యొక్క డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ ఈ బడ్స్ అయితే మనకు క్రోమ్ ఫినిష్ తో వస్తుంది. బడ్స్ లో అయితే మనకి ఇండికేటింగ్ లైట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బడ్స్ లో 4 మైక్స్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ ఈ కేస్ యొక్క బ్యాక్ డోర్ అయితే ఇలా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని అయితే మనం ఇలా హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఈ బడ్స్ అయితే మనకు హైపర్ సింక్ సపోర్ట్ తో వస్తుంది. మీరు కేస్ ని ఓపెన్ చేయగానే చాలా క్విక్గా అయితే ఇది మనకు కనెక్ట్ అయిపోతాయి. ఇక బడ్స్ యొక్క టచ్ కంట్రోల్స్ చూసుకున్నట్టయితే డబుల్ ట్యాప్ చేస్తే మ్యూజిక్ ప్లే అవుతుంది అండ్ అలాగే పాస్ అవుతుంది. రైట్ బడ్ మీద ట్యాప్ చేస్తే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ బడ్ మీద సింగిల్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. రైట్ బడ్ మీద ట్రిపుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ ఏదైతే ఉందో అది ప్లే అవుతుంది. అండ్ లెఫ్ట్ బడ్ మీద ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ ప్లే అవుతుంది. బడ్స్ మీద 4 times ట్యాప్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ ఆన్ అవుతుంది. బడ్స్ని లాంగ్ ప్రెస్ చేస్తే గేమింగ్ మోడ్లో వెళ్తుంది. అండ్ మళ్ళీ మీరు లాంగ్ ప్రెస్ చేస్తే గేమింగ్ మోడ్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఇక ఇన్కమింగ్ కాల్స్కి డబుల్ ట్యాప్ చేస్తే కాల్ అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ డబుల్ ట్యాప్ చేస్తే కాల్ అయితే రిజెక్ట్ అవుతుంది. అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే కాల్ ఆన్సర్ అవ్వకుండా డైరెక్ట్గా రిజెక్ట్ అవుతుంది. సో బడ్స్ యొక్క టచ్ కంట్రోల్స్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. ఇక దీని ఫీచర్స్ చూసుకుంటే ఇది మనకు క్వాడ్ మైక్ సెటప్తో వస్తుంది. అంటే దీంట్లో మనకి టోటల్గా 4 మైక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే దీంట్లో మనకి ENC సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పొచ్చు. దీంతో మనం అవుట్డోర్స్ కాల్స్ మాట్లాడేటప్పుడు చాలా వరకు నాయిస్ని అయితే రెడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే 11mm ఆడియో డ్రైవర్స్ అయితే ఉంటుంది. అండ్ గేమింగ్ కోసం మనకు 40 ms లో లాటెన్సీ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కేస్తో పాటు అప్ టు 40 hours వరకు ప్లేబ్యాక్ చూడడానికి ఉంటుంది. ఇది మనకి ఇన్స్టా ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సపోజ్ మీరు 10 minutes ఛార్జ్ చేస్తే 120 minutes వరకు మ్యూజిక్ని ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు IPX5 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.3ని సపోర్ట్ చేస్తుంది. ఇక దీని రివ్యూకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యూజిక్ పరంగా చూసుకున్నట్టయితే మ్యూజిక్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. దీంట్లో 11mm డ్రైవర్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి వోకల్స్ కానివ్వండి, ట్రెబుల్స్ కానివ్వండి చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ బేస్ కూడా బాగుందని చెప్పొచ్చు. మరి మీరు అంత హెవీ బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక రకంగా బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేస్తే కేస్తో పాటు 40 hours వరకు ప్లే బ్యాక్ చూడడానికి ఉంటుంది. వితౌట్ కేస్ అయితే మనకు అప్ టు 6 hours వరకు అయితే ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మనకు మల్టీ డివైస్ కనెక్టివిటీని అయితే సపోర్ట్ చేయదు. అట్ ఎ టైం మీరు ఓన్లీ 1 డివైస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. గేమింగ్ పరంగా 40 ms లో లాటెన్సీ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ ఇక కాలింగ్ విషయానికి వచ్చేస్తే కాలింగ్ పరంగా అయితే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ బడ్స్ తో మనం క్రిస్టల్ క్లియర్ కాల్స్ ని చేసుకోవచ్చు. కాకపోతే నాకేంటంటే హెవీ ట్రాఫిక్ లో అయితే లిటిల్ బిట్ డిస్టార్షన్ అయితే అనిపించింది. ఇక ఈ బడ్స్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేస్తే దీని లాంచింగ్ ప్రైస్ అయితే ఉండిందో అది 900 రూపీస్కి వీళ్ళు లాంచ్ చేశారు. కానీ ప్రెసెంట్ మార్కెట్లో ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 1300 రూపీస్ అని చెప్పవచ్చు. నాకైతే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 300 రూపీస్ ఎక్స్ట్రాగా అనిపించింది. ఎందుకంటే ఇదే ప్రైస్ అంతా మనకి ఇంకా చాలా బర్డ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో 1000 రూపీస్ లేదా అండర్ 1000 రూపీస్లో ఇది ఒక కంప్లీట్లీ ప్యాకెడ్ బర్డ్స్ అని చెప్పవచ్చు. బడ్స్తో అయితే ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు బ్రదర్. ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తేనే ఒక 200 to 300 రూపీస్ ఎక్స్ట్రాగా అనిపిస్తుంది. మిగతా దాంతో కంపేర్ చేసుకుంటే బడ్స్ అయితే చాలా బాగున్నాయి. సో 1000 రూపీస్ రేంజ్లో అయితే ఈ బడ్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. దీని బెస్ట్ బైయింగ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఉంది. మీరు కావాలంటే అక్కడి నుంచి కూడా వెళ్ళి బై చేయొచ్చు. సో మోర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.